అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. డబ్బులైతే మీ యొక్క ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి. అవి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డాయి. వాటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు రైతు బంధు సంబంధించి ఇంకా ఎవరికైతే పడలేదనుకున్న వాళ్ళు మీ అందరూ ఈ వీడియోలోకి వెళ్ళిపోయింది. ఇంకా రైతు బంధు పడని వాళ్ళు అరెకరం ఉండి కూడా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరికైతే ఎకరంన్నర ఉండి డబ్బులు పడని వాళ్ళు కూడా చేయండి. అంటే ఎకరన్నర వాళ్ళకు కూడా మొన్న రీసెంట్గా డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా ఎవరైనా ఎకరన్నర ఉన్న వాళ్ళు డబ్బులు పడకపోయినా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. ఓకే, ముందుగా ఈ వీడియోని అయితే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఎవరైతే డబ్బులు రాలేదో వాళ్ళకు కూడా ఎప్పుడు వస్తాయని చెప్పేసి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే అయితే మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంకా సాగుతున్న రైతు బంధు అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. రీసెంట్గా ఏంటంటే ఈరోజు ఆదివారం కాబట్టి బ్యాంక్ యొక్క సెలవులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మనకైతే అమౌంట్ అనేది అయితే ఈరోజు కూడా ఆగేటే మనకైతే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆదివారం రోజు కూడా మనకి బ్యాంక్ సెలవు వల్ల డబ్బులు అయితే రావు. కానీ రేపటి నుంచి అంటే సోమవారం రోజు కూడా మనకైతే హాలిడే ఉందన్నమాట. ఎందుకంటే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం సంబంధించి హాలిడే ఉంది కాబట్టి మనకి సోమవారం రోజు కూడా పైసలు అయితే రాని వాళ్ళకైతే రావన్నమాట. మంగళవారం రోజు నుంచి మీ అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట. మంగళవారం రోజు వరకు అయితే వెయిట్ చేయండి. మంగళవారం రోజు తర్వాత నుంచి మీ అందరికి డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడిపోతాయి. అవి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైనా ఈ సంక్రాంతి పండగలోపు మీ అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. మీరేం వరీ కానవసరం లేదు. మీ యొక్క రైతు బంధు డబ్బులు అయితే అందరికీ ఖాతాల్లో జమ అవుతాయి. కాకపోతే అవి కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరందరూ అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ చేయండి. అందరి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.